ఈ దినవాక్య ధ్యానాంశం అన్య వివాహం. ఇశ్రాయేలు దేశాన్ని సుమారు 19 మంది రాజులు పరిపాలించారు. అందులో అహాబు 7వవాడు. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. 1 రాజులు 16:30. దేవుని చేత ప్రత్యేకించబడిన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఇతడు పరిపాలన చేసెను. కానీ ఇతని పరిపాలనా విధానం చూస్తే మాత్రం ఆ దేవునికి వ్యతిరేకమైనదిగా ఉన్నది. ఎంత విచారకరం! ఇశ్రాయేలును పరిపాలించు రాజు ఇశ్రాయేలును కాపాడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ యెహోవా చెప్పిన విధముగా జీవించాలి. కానీ అహాబు తన ఇష్టానుసారంగా జీవిస్తూ అన్యురాలని వివాహము చేసుకునవద్దని దేవుడు చెప్పిన మాటను ప్రక్కన పెట్టి ఒక అన్యురాలైన యెజెబెలును వివాహం చేసుకున్నాడు. సృష్టిని సృష్టించిన సృష్టికర్తను కాకుండా మనుషులు సృష్టించిన బయలుదేవతలను పూజించే కుటుంబానికి చెందిన స్త్రీ ఈ యెజెబెలు. నిజమైన దేవుని పూజించే ఆరాధించే జనాంగానికి చెందిన ఈ రాజు వెళ్ళి అన్యదేవతలను పూజించే అన్యురాలని వివాహం చేసుకున్నాడు. ఎప్పుడైతే యెజెబెలు అహాబు జీవితంలో ప్రవేశించిందో ఆ యెజెబెలు యొక్క విశ్వాసం, అన్య సాంప్రదాయాలు, సిద్ధాంతాలు కూడా అతని జీవితంలో ప్రవేశించాయి. జీవము కలిగిన యెహోవాను ఆరాధించడానికి బలిపీఠములు, మందిరములు కట్టించవలసిన రాజు తన భార్య మాట విని బయలుదేవతలకు మందిరాలు కట్టించడం ప్రారంభించాడు. 1 రాజుల గ్రంథం 16:32 చూస్తాం. చివరకు అహాబు తన భార్య అయిన యెజెబెలుకు పూర్తిగా దాసోహమైపోయాడు. ఇశ్రాయేలు ప్రజలను యెహోవాకు దూరం చేసి వారు బయలుదేవతను ఆరాధించే విధంగా చేయాలని కంకణం కట్టుకుని ఆ ప్రక్రియలో ఎవరైనా యెహోవాను సేవిస్తున్నట్లు ఆరాధిస్తున్నట్లు తెలిస్తే వారిని చంపేయమని యెజెబెలు శాసించింది. ఇశ్రాయేలు యెహోవాను ఆరాధించడానికి వీలు లేదని ఆజ్ఞాపించింది. దేవుడంటే భయభక్తులు లేని, దేవుడంటే లెక్కలేని ఒక అన్యురాలు ఇశ్రాయేలు దేశంలో కోడలుగా అడుగుపెట్టడం ఆ దేశానికే శాపంగా మారింది. దీనికి అంతటికి కారణం అహాబు దేవునికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవటం వలనే కదా. ఇదే భయంకరమైన తప్పిదాన్ని మహాజ్ఞాని అయిన సొలొమోను సైతం జరిగించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. సొలొమోను అన్య వివాహం. దావీదు కుమారుడైన సొలొమోనుకు దేవుడు జ్ఞానమును, బుద్ధిని, వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును దయచేశాడు. సొలొమోనుకు కలిగిన జ్ఞానం తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటేనో అధికమై ఉండెను. 1 రాజుల గ్రంథం 4:29-30 కనబడుతుంది. అతడు 3000 సామెతలను 1005 కీర్తనలు రచించినవాడు. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానము గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చారు. 1 రాజులు 4:34 అంతటికి మహాజ్ఞాని అయిన సొలొమోను తన వివాహ విషయంలో మాత్రం అజ్ఞానిగా తయారై ఒక భయంకరమైన తప్పిదమును చేశాడు. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనివ్వకూడదనియు దేవుడు ముందుగానే హెచ్చరించినప్పటికీ సొలొమోను వెళ్ళి అన్యురాలైన ఫరో కుమార్తెని వివాహం చేసుకున్నాడు. అంతేకాదు ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురాత గలవాడై ఉంచుకొనుచూ వచ్చెను. 1 రాజుల గ్రంథం 11:1-2 కనబడుతుంది. అన్య జనులలో నుండి ఏ ఒక్కరిని వివాహం చేసుకోవద్దని, అలా కాదని చేసుకున్నట్లయితే వారు మిమ్ములను తమ దేవతల తట్టు తిప్పేస్తారని దేవుడు శాసించినప్పటికీ సొలొమోను నేను మహాజ్ఞానిని కదా, నన్నెవరూ మార్చగలరని దేవుని శాసనాన్ని పక్కన బట్టి అన్యురాలను వివాహం చేసుకున్నాడు. అప్పుడేం జరిగింది?
దేవుడు ముందుగా హెచ్చరించినట్టుగానే సొలొమోను భార్యలు అతని హృదయమును త్రిప్పివేశారు. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రైన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయింది. సొలొమోను అష్తారోతు అను సీదోనీల దేవతను, మిల్కోము అనే అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. సొలొమోను తన వివాహ విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం తనకు తానే పరిపాలించే ప్రజలకు శాపాన్ని తీసుకువచ్చింది. సొలొమోను తన ప్రజలను జీవం కలిగిన దేవునికి దూరం చేశాడు. ఇశ్రాయేలీయులు దేవుడంటే భయభక్తులు లేకుండా తయారయ్యారు. అంతేకాదు, ఒక్క కుటుంబంగా ఉన్న ఇశ్రాయేలీయులు దేశం 2 ముక్కలైపోయింది. ఒకటిగానున్న కుటుంబాన్ని, దేశాన్ని 2 ముక్కలుగా చేయటమే సైతాను పని. ఏ తప్పైతే సొలొమోను చేశాడో అదే తప్పును అహాబు కూడా జరిగించి ఒక అన్యురాలిని వివాహం చేసుకుని తాను నిజమైన దేవునికి దూరం కావడమే కాకుండా తన దేశ ప్రజలను కూడా యెహోవాకు దూరం చేశాడు. ఈ రోజుల్లో కూడా అదే తప్పును అనేక మంది జరిగిస్తూ దేవునికి దూరం అవుతూ ఉన్నారు. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని మాత్రమే వివాహం చేసుకోవాలి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో విశ్వాసి అన్యుడును లేదా అన్యురాలని వివాహం చేసుకోవడం అన్నది దేవుని వాక్యానికి వ్యతిరేకం. మీరు విశ్వాసులైనట్లయితే విశ్వాసినే వివాహం చేసుకోవాలి. అదేవిధంగా మీ బిడ్డలకు కూడా విశ్వాసితోనే వివాహం జరిపించండి. అంతే తప్ప కులం పేరుతో, ధన వ్యామోహంతో దేవుని మాటను ప్రక్కన పెట్టి అన్యరాలతో వివాహం జరిపిస్తే దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఆనాడు సొలొమోను, అహాబు వారు చేసిన తప్పిదానికి తగిన మూల్యం చెల్లించారు. కావున జాగ్రత్త పడమని మీకు మనవి చేస్తున్నా. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.